जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन जय 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 जय। శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం। ఈ వీడియోలో ఆగస్టు మాసమైనటువంటి 8వ నెల 1వ తారీఖు శుక్రవారము అష్టమితో మొదలుకొని 31వ తారీఖు ఆదివారము అష్టమితో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో తులారాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి యువత యువకులకి ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు, ప్రేమ ఫలితాలలో తగు జాగ్రత్తలు, ఏ అంశాల మీద ఈ శ్రావణ మాసం నెలలో ఎటువంటి స్థితిగతులు పరిస్థితులు అనుకూలిస్తాయి, అలాగే కొన్ని వాళ్ళ యొక్క ప్రేమికుల మధ్య ఉన్నటువంటి కొన్ని సందేహాలలో ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని ఈ సమయకాలంలో అమలుపరిస్తే బాగుంటుంది అనేటటువంటి విషయాల గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను। ముందుగా ఈ తులారాశి కలిగినటువంటి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాసం ఈ 8వ నెల అయినటువంటి ఆగస్టు మాసంలో మీకు తెలియపరిచే అంశం ఏంటంటే, ముఖ్యంగా ఇది మీరు ఈ నెలలో బాగా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని తగినటువంటి పరిస్థితి తగినట్టుగా జాగ్రత్తగా ఉండకపోతే చాలా సమస్యలు పడేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది। మీరు జాగ్రత్త పడాల్సిన అంశం ఏమిటంటే, ఈ తులారాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల్లో కానీ ప్రేమికులలో కానీ కొంతమంది వివాహేతర సంబంధాలు కలిగినటువంటి వారిలో కూడా చాలా వరకు రెగ్యులర్గా కలిసేటటువంటి పనులు కానీ, తర్వాత వారితో ఫిజికల్ కాంటాక్ట్స్ ఏర్పరచుకునేటటువంటి ప్రయత్నాలు కానీ, లేదంటే ప్రేమించుకున్న వారు వివాహేతర సంబంధాలు ఇరువురు కలిసి ఏదైనా ఒక దేవుడి గుళ్ళకు కానీ, లేదంటే ఏదైనా పార్కులకు కానీ, ఏదైనా దూర పర్యటనలకు కానీ, లేదంటే ఎక్కడికైనా వాళ్ళ స్వేచ్ఛ కోసము వాళ్ళ ఆలోచన కోసం అని చెప్పి ఏదైనా ఎదుటివారి కళ్ళు కప్పి బయటికి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు, ఇలాంటివి ఏదైనా రిస్క్తో కూడిన పనులు తీసుకున్నా, ఏదైనా హోటళ్ళకి లేకపోతే ఏదైనా బయటికి ఎక్కడికైనా పార్కులకు వెళ్ళినా అక్కడ కూడా దొరకకూడని వారి చేతికి దొరికి పడకూడనటువంటి కేసులు పడి తెలియని వారికి తెలిసి కొంతమంది కంటపడని వారు కంటపడి వారి వలన కూడా కొన్ని ఇబ్బందులు సమస్యలు తలెత్తి ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితము 10 మందిలో నవ్వులు పాలయ్యేటటువంటి పరిస్థితులు చాలా అధికంగా ఉన్నాయి। దాని వలన మీరు ఎప్పటికీ ఈ మాసకాలం అంతా కూడా ఎక్కడా కూడా వీలైనంత వరకు మీకు ఎవరితోనైనా సాహసం స్నేహ ప్రభావం ఏదైనా ప్రేమాభిమానం ఉంటే అది ఫోన్ ద్వారాగా మాట్లాడుకునేటటువంటి విధంగానే ఉండాలి తప్ప ఎక్కడైనా టీ హోటల్ కానీ పార్కులు కానీ ఇలాంటివి ఏవి కూడా ఈ సమయకాలంలో ఇరువురు కలిసి ఎటు పడితే అటు తిరిగేటటువంటి ప్రయత్నాలు చేయకపోతే మీరు కలిసింది ఒకటి మీకు జరిగేది ఒకటిగా ఈ సమయకాలంలో ఏర్పడుతుంది। కాబట్టి అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి। తెలియని వాళ్ళకి మీరే తెలచెప్పుకొని ఏదో సమస్య లేనటువంటి జీవితాలని మీరే సమస్యల్లో కొని తెచ్చుకునే పరిస్థితులు రావద్దు। అలా రావద్దు అనుకుంటే ఈ విషయాల్లో మీరు తగు జాగ్రత్త పాటించడం అవసరం। అలాగే ఈ మాసకాలం అంతా కూడా ప్రేమికుల మధ్య ఎక్కువగా ఈగోకి వెళ్ళటము, తర్వాత ఎదుటి వారిని డామినేట్ చేసేటటువంటి విధంగా మాట్లాడతాము, తర్వాత ఎప్పుడు మనతో అనుకూలంగా ఉంటున్నారు కదా, మనం చెప్పినట్టుగా ఉన్నారు, మన చెప్పు చేతలను ఉంటున్నారు, మనం ఎంత మాట్లాడినా మనం మాట్లాడకపోతే అవతల వారు ఉండలేరనే సంగతి మీకు తెలిసినా కూడా ఒకవేళ వాళ్ళు మీకు నమస్కారం చేసి దండం పెట్టి మీ మార్గంలోనే మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళైనా కూడా ఈ సమయంలో వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లో డామినేషన్ చేయటం కానీ, వాళ్ళని మీరు ఏది మా మాట వినట్లేదని చెప్పి ఎక్కువగా రిస్క్తో కూడినటువంటి మాటలు మాట్లాడతాం, వాళ్ళని ఎక్కువగా టార్చర్ పెడతాం, పదే పదే ఫోన్లు చేయటము, తర్వాత ప్రతి విషయాన్ని క్వశ్చన్ చేయటము, అలాగే వారి మీద లేనిపోయినటువంటి విషయాలన్నీ కూడా మీరు చేయటము, ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఏమవుతాయంటే ప్రేమికుల మధ్య ఎటువంటి ప్రేమాభిమానం ఉండి అవతల వాళ్ళు ఎంత మీతో చనువుగా ఉండి మీరు ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకోగలిగిన వాళ్ళైనా కూడా ఈ సమయకాలంలో అవుతుందంటే ఆ ఓర్పు కాస్త తెగిపోయి కలిసి ఉండాల్సిన వాళ్ళు కాస్త విడిపోయేటటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఏర్పడతాయి। దాని వలన మీరు ఈ సమయంలో ఎక్కడా కూడా మీరు ఈగోకి వెళ్ళటము, మీరు అనుకున్నది సాధించాలనుకోవటం, ఈ ప్రయత్నాలు ఏవి కూడా చేయొద్దు దయచేసి, అది మీకు అంత మంచిది కాదు। అదేవిధంగా కొంతమంది ప్రేమికులలో కూడా చెప్పుడు మాటలు చెప్పి మీ ఇరువురి మధ్య కొన్ని సమస్యలు సృష్టించి విడగొట్టడానికి, మిమ్మల్ని విడదీసి వారికి అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని ప్రయత్నాలు కూడా కొంతమంది చేస్తారు। ఆ ప్రయత్నాలు కూడా ఎదుటివారికి అవకాశం ఇవ్వకుండా చేసుకోవడం చాలా మంచిది। ఇక ఈ రాశి కలిగినటువంటి వారిలో
దూరమైనటువంటి ప్రేమికులు తిరిగి కలిసేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఏమైనా ఏర్పడతాయా అనే దాని గురించి పరిశీలించినట్టయితే, విడిపోయినటువంటి గతంలో కొన్ని పరిస్థితుల కారణాల వలన, కుటుంబ వ్యక్తిగత కారణాలు, లేదంటే ఇరువురు మధ్య కొన్ని జరిగినటువంటి విభేదాల వలన ఎవరైతే ప్రేమికులు విడిపోయిన వారు ఉన్నారో తిరిగి వారిని కలుపుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు ఈ సమయకాలంలో కొంతవేళ మీకు మంచి ఫలితాలను మాత్రం తప్పకుండా అందిస్తాయి. అదే మాదిరిగా మీరు ఏదైతే ఒక వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి, పెద్దవాళ్ళకి తెలియపరచాలి అనుకునే అంశం ఏదైతే ఉంటుందో అది గత కొంతకాలంగా పెద్దవాళ్ళకి తెలియపరచాలా వద్దా, చెప్పాలా వద్దా, చెబితే ఏం జరుగుతుందో అనేటటువంటి ఈ భయభ్రాంతులు కలిగినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాన్ని ఈ మాసకాలంలో మీ కుటుంబంలో మీకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళ ద్వారాగా మీరు తెలియపరచగలిగితే చాలా మంచిది. ఎందుకంటే ప్రేమ అనేది మీ ఇద్దరి మధ్యకు సంబంధించిన అంశమైనా, వివాహం అనేది కొన్ని కుటుంబ సభ్యుల మధ్య, తర్వాత సమాజంలో మీకంటూ ఒక పేరు ప్రఖ్యాతగా, తర్వాత అయిన వాళ్ళ బంధువర్గం మధ్య జరగాల్సినటువంటి శుభకార్యం కాబట్టి దాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం కన్న తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండాలి అంటే దీనికి సంబంధించిన విషయం తెలియపరచుకోవడం మంచిది. ఇక ఈ రాశి కలిగినటువంటి, ముఖ్యంగా తులారాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల మధ్య భార్యాభర్తల బంధాన్ని పరిశీలించినట్టయితే ప్రజెంటు ఈ మాసంలో ఈ 8వ నెలలో, అంటే గత 7వ నెల కానీ 8వ నెల కానీ లేదంటే గత 5వ నెల నుంచి కానీ ఎవరికైతే భార్యాభర్తల మధ్య అత్తామామల వలన, ఆడబిడ్డల వలన, కుటుంబీకుల వలన, తర్వాత ఇంట్లో వాళ్ళు భార్యాభర్తలు సరిగా ఉండనివ్వకుండా వాళ్ళ మాట వినాలి, వాళ్ళ చెప్పు చేతిలో ఉండాలి, వాళ్ళు చెప్పినట్టుగా నడవాలి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నడవాలి, ఎక్కడైతే ఇరువురు చేజారిపోతారన్న భయంతో కొన్ని లేనిపోయినటువంటి క్రమశిక్షణలు పెట్టి లేనిపోయిన ప్రయత్నాలు చేసి కలిసి ప్రశాంతంగా ఉండనివ్వకుండా భార్యాభర్తలు విడిపోయినటువంటి ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో తిరిగి సర్దుకొని, తిరిగి కలుసుకొని, మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి బ్రతికే పరిస్థితులు జరుగుతాయి. ప్రజెంటు ఈ 8వ నెల ఈ 8వ నెల శ్రావణ మాసంలో 23వ తారీఖు అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య వరకు కూడా గతంలో భార్యాభర్తల మధ్య ఎవరైతే కొన్ని వేరే పరస్నేహాలు, పరాయి ప్రయత్నాలు చేసి పరస్త్రీల మధ్య, పరపురుషుల మధ్య కుటుంబాన్ని, సంసారాన్ని పట్టించుకోకుండా లేనిపోయినటువంటి సమస్యలకి వెళ్ళి తర్వాత కుటుంబంలో భార్యాభర్తల సౌఖ్యత లేక, పిల్లల మధ్య సౌఖ్యత లేక కొన్ని ఇబ్బందులు, విభేదాలు పడుతూ అనేకమైన బాధల పట్ల ఎన్నో వేదనలు పడి చాలా వరకు సమస్యలతో వేసారి వేగిపోయిన తర్వాత చివరికి కుదుటపడి ఏదో బతుకుతున్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిగిపోయినటువంటి కొన్ని సమస్యలు ఈ సమయకాలంలో మళ్ళీ ఎదురుపడేటటువంటి ప్రమాదం ఉంది. దానివల్ల మీరు కాస్త భార్యాభర్తల విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండటం మంచిది. ప్రతి విషయాన్ని అబ్జర్వేషన్ చేసుకుంటూ ఏ విషయంలో ఎలా ప్రవర్తించాలని తెలుసుకుని నడుచుకోవడం చాలా మంచిది. అలాగే కొంతమంది భార్యాభర్తలు విడిపోయి కోర్టు చుట్టూ గొడవలు పడుతూ కేసులని, విడాకులని, ఇలాంటి ప్రత్యామ్నాయాలతో, పరస్త్రీలతో, పర వ్యక్తులతో తిరుగుతూ ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఇప్పుడు స్టిల్ ఆ సమస్యలో తిరుగుతున్న వారు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ సమయకాలం ముందు కాస్త అనుకూలత ఏర్పడి తిరిగి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని కలిసి బతికేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ శ్రావణ మాసం నెలలో ఈ తులారాశి కలిగిన వారికి తప్పకుండా జరుగుతాయి. ఈ తులారాశి కలిగినటువంటి యువతి యువకులలో, అంటే వివాహం కానిటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ప్రేమికులుగా ఉన్నారో వీళ్ళల్లో కొంతమంది విదేశాల చదువుల కోసం, విద్యల కోసం అని వెళ్ళి అక్కడ ప్రేమ అభిమానాలు పరిచయం అయ్యి కొన్ని రోజుల తర్వాత, అంటే ఈ మధ్యకాలంలో మేము మా దగ్గర అపాయింట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు కానీ మేము వాళ్ళు చూస్తున్నటువంటి సమస్యలు కానీ ఏమిటంటే, ఫస్ట్ ఒకరి మధ్య ఒకరికి ప్రేమ ఏర్పడిన తర్వాత ఒక 4 నెలలకు, 5 నెలలకు, 6 నెలలకు కలిసి ఉన్నాక అన్ని విధాలుగా వాళ్ళతో కలిసి స్నేహభావం ఏర్పడినాక ఒక 7-8 నెలల తర్వాత సరిగ్గా పట్టించుకోకపోవటం, మాట్లాడకపోవటం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం, ఇలాంటివి చాలా పరిస్థితులు వాళ్ళ మధ్య జరుగుతూ ఉంటాయి. ఈ తరహా వేరు. కానీ కొంతమంది ఏమిటంటే వారిని ప్రేమించిందే కాక వారి వస్తువులు తీసుకొని తాకట్టు పెట్టుకోవటం, వారి వలన ఇలా అవసరాలు తీర్చుకోవటం, తీరా వాళ్ళని అన్ని విధాలుగా అవసరాలు తీర్చుకున్న తర్వాత కూడా వాళ్ళతో సంబంధం లేకుండా విడిపోవటం అనేది ఈ తరహా ప్రభావాలు కూడా కొన్ని చూస్తూ ఉన్నాం. అంటే ఒక మనిషిని ప్రేమించేటప్పుడే ఆ మనిషిని ఏ విధంగా ఆశ్రయించుకోవాలి, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని వాడుకోవాలని దృష్టిలో పెట్టుకొని ప్రేమించే ప్రభావాలు కూడా కొన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి ప్రేమలలో ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ, తర్వాత ఈ ఐటీ రంగాలకు సంబంధించి గవర్నమెంట్, ప్రైవేట్ రంగాల్లోనూ బంధువుల దగ్గర, మిత్రుల దగ్గర అలా పరిచయమైన కొన్ని ప్రేమలు కూడా మొదట్లో మంచితనంగా మొదలై
కొన్ని రోజులు వాళ్ళ అవసరాలు కార్యక్రమాలు తీరిన తర్వాత మధ్యలో కుటుంబీకులు ఇంట్లో అన్నకో చెల్లికో పెళ్లి జరగలేదు, పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు, మా పరిస్థితులు బాగోలేదని చెప్పి లేనిపోయినవన్నీ కూడా అడ్డు పెట్టి అలా వారి నుంచి పూర్తిగా సర్దుకొని దూరం అయిపోయే ప్రక్రియలో ఎవరైతే వాళ్ళని నమ్మి ఇష్టపడి ప్రేమించారో వాళ్ళ వల్ల మోసపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి బయటకు చెప్పుకోలేక మానసికమైనటువంటి బాధలు పడేటటువంటి వారు ఈ 8వ నెల వాళ్ళ యొక్క సమస్యకి పరిస్థితికి కొంత ఆ సమస్య నుంచి బయటపడే దారి, ఆ సమస్య నుంచి బయటపడి మనశ్శాంతిగా జీవించేటటువంటి ప్రభావం కూడా ఈ సమయకాలంలో ఈ తులారాశి కలిగిన వారు తప్పకుండా జరుగుతాయి. దాని ఒక దారి మార్గం అనేది మనిషికి సమయం అంటే మనిషి అయితే మోసం చేస్తే తిరిగేది మనిషి జీవితానికి నష్టం. కాలమే మనిషి జీవితంలో కలిసి వస్తే ఎంత పెద్ద బాధనైనా తీర్చేటటువంటి సంకల్పం కాలానికి ఉంటుంది. కాబట్టి ఆ సమయం అనేది మీకు ఇప్పుడు సమయంలో అనుకూలంగా ఉంది కాబట్టి దాన్ని బట్టి మీకు మంచి స్థితి పరిస్థితి ప్రభావం అనేది ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఇక చాలామంది కొంతమంది మా దగ్గరకు వచ్చి సంప్రదించే వాళ్ళు కానీ, కొంతమంది అపాయింట్మెంట్స్ తీసుకొని కన్సిడర్ చేసే వాళ్ళని కానీ, అలాగే వారి అపాయింట్మెంట్ తీసుకొని కన్సిడర్ చేసేవారు వారి సమస్యకి పూర్తిగా ఒక సొల్యూషను తర్వాత వాళ్ళ సమస్యల నుంచి పూర్తిగా బయటపడే దారి దొరుకుతుంది. కానీ కొంతమంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు అర్థం కానిటువంటి ప్రశ్నలు, అంటే వాళ్ళు అడిగేదానికి కూడా సమస్య వాళ్ళకు ఉన్నప్పటికీ మనం ఏ విధంగా తెలియపరచాలన్నా వాళ్ళ సమస్యకి పూర్తిగా పరిశీలన చేసి ఆ సమస్యతో పరిష్కారం చెప్పాలన్న వీలు లేకుండా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే సహజంగా చాలామంది ప్రేమికులు కొన్ని సంవత్సరాల తరబడి ప్రేమించుకున్న వాళ్ళు చాలా కాలంగా ఇరువురు గురించి తెలిసి జీవితాన్ని నిలబెట్టుకొని ఉద్యోగాలు చేసి పెద్దవాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకునే స్థితికి వచ్చిన తర్వాత చాలా కాలంగా వాళ్ళ మధ్యలో ఎన్నో సమస్యలు వచ్చినా విడిపోయిన వారు చిన్న చిన్న సమస్యలు విడిపోయి తర్వాత శాశ్వతంగా కలవకుండా పోవటం, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచిన వారి పెంపకాలకే లేనిపోయినటువంటి లోపం వచ్చేలాగా పిల్లలు ప్రవర్తించి తల్లిదండ్రుల మాట వినుకోకుండా పూర్తిగా ఎవరు ప్రేమించామని చెప్పి పూర్తిగా బయటికి వెళ్ళిపోవటం, ఇలా ఈ తరహాలతో కొంతమంది ఏమిటంటే మేము ఏ సమస్య చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏం కాకపోయినా పూర్తిగా మా నుంచి దూరం వెళ్ళిపోయారు, ఇలా మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా అవట్లేదు గురువు గారు అని అడుగుతున్న వాళ్ళు చాలామంది చూస్తూ ఉన్నాం. కానీ సమస్య ఎప్పుడైతే వారి వ్యక్తిగతంగానూ మనసు మారి కోపతాపాల నిర్ణయాలు తీసుకుంటేనేమో అది వెనక తిరిగి వస్తుంది. అలా కాకుండా చెడు ప్రయోగాలు, శుద్ర ప్రయోగాలు, తాంత్రిక పూజలు, మరుగుమందని, వశీకరణాలని ఇలాంటివి చెప్పుడు మాటలు చెప్పి లేనిపోయిన మనుషులు సైడ్ ట్రాక్ చేసేటటువంటి ప్రభావాల ప్రయత్నాలు జరిగినప్పుడు ఆ వ్యామోహంలో ఆ సంకల్పంలో పడిపోయినప్పుడు వాళ్ళకి ఏమిటంటే మంచి ఏమిటో చెడు ఏంటో తెలియని పరిస్థితుల్లో పడిపోయి ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి మూర్ఖత్వంలో పడిపోయి పూర్తిగా మాయలో పడిపోయేటటువంటి మార్గం జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఆ సమస్య నుంచి వాళ్ళు ఎన్ని విధాలుగా బయటపడాలని ప్రయత్నం చేసినా కానీ బయటపడటం చాలా కష్టం. కాబట్టి అలాంటి సమస్యలు కొంతమంది ఏంటంటే తెలియక సమయం కాలాన్ని వేతన చేసుకుంటూ వేస్ట్ చేసుకుంటూ ఆ సమస్యతోనే బాధపడుతూ దానితోనే కాపురం చేస్తూ పోతూ ఉంటారు. కానీ కొంతమంది తెలిసిన వాళ్ళు ముందే తెలుసుకొని అసలు ఎందుకు జరుగుతుందో కనుక్కొని తొందరగా వచ్చే సమస్యని పూర్తిగా క్లియర్ చేసుకునేమో చూస్తుంటాం. కాబట్టి అలాంటి కొంతమంది తెలియని వాళ్ళు కామెంట్స్లో అడిగితే మనం ఏం చెప్పలేం కదా. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు కింద కనబడుతున్న నెంబర్లో రాగా మీరు అపాయింట్మెంట్ తీసుకొని కన్సిడర్ చేసినట్టయితే వీలైతే మేము ప్రతిరోజుకి 8 నుంచి 9 అపాయింట్మెంట్స్ మాత్రమే చూడగలుగుతాం. ఎందుకంటే మాకు సమయం ఎక్కువగా సరిపోదు. కాబట్టి దగ్గర అందుబాటులో ఉంటే రావడం వచ్చి కలిసి మీరు డైరెక్ట్గా 2 రోజుల ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసి చెప్పించుకొని మీ సమస్య ఏంటో తెలుసుకొని వారం నుంచి 12 రోజుల మధ్యలో మీ సమస్య పూర్తిగా క్లియర్ చేసుకోవటం, రాలేని పక్షంలోనే ఏదంటే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యను పూర్తిగా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంకా నేను చెప్పేటటువంటి వీడియోల్లో ఎన్నో విషయాలు మీరు పూర్తిగా తెలుసుకొని నెల రాశి ఫలితాలు, మాస ఫలితాలు, ప్రేమ ఫలితాలు ఇలాంటివి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలిగితేనే మేము చెప్పే అన్ని విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి. సర్వే జన సుఖనో భవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎదురుదొడుకులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.